ఏపీ రాష్ట్రం అప్పుల కుప్పగా మారబోతోందని, రాష్ట్ర ఆదాయం పడిపోతుందని కాగ్ బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ గురువారం వెల్లడించింది. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా, మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. సంపద పెంచేస్తానని ఎన్నికల ముందు పదే పదే చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకొచ్చాక ఉన్న సంపదను సైతం ఆవిరి చేసేస్తున్నారు. కొత్తగా సంపద సృష్టించడం దేవుడెరుగు. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని కూడా నిలబెట్టలేకపోతున్నారు. మరోవైపు అప్పుల పరిస్థితి చూస్తే స్టేట్ ఎటువైపు వెళ్తుందో అని భయపడుతున్నారు సామాన్య జనం. 2024-25 బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దానికంటే రాష్ట్ర అప్పులు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకే బడ్జెట్ పరిధిలోనే 90,557 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 70,000 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్లో పేర్కొనగా, ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఉండగానే అదనంగా 20,000 కోట్లు అప్పు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో 16,766 కోట్ల తగ్గుదల నమోదైంది. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గత టర్మ్లోనే జగన్ పాలనతో పోల్చి చూస్తున్నారు. జగన్ సీఎంగా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి మూలధన వ్యయం కింద 23,251 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు కేవలం 13,303 కోట్లే మూలధన వ్యయం చేశారు. అలానే ఈ ఏడాది బడ్జెట్ అంచనాలకు మించి ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 34,743 కోట్లుగా బడ్జెట్లో పేర్కొనగా, అది ఫిబ్రవరి నాటికే ఏకంగా 76,292 కోట్లకు చేరింది. ఇక ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు 68,763 కోట్లుగా చెప్తే, ఫిబ్రవరి నాటికే ఆ ద్రవ్యలోటు 90,047 కోట్లకు చేరింది. ఇలా రెవెన్యూ రాబడులు తగ్గుతున్నా రాష్ట్ర వృద్ధి రేటు పెరిగిపోతుందంటూ సీఎం చెప్పడం విశేషం. ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు లేనందున సాధారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడుల కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు పెరగాలి. అందుకు పూర్తి విరుద్ధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల కన్నా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు వచ్చిన రెవెన్యూ రాబడుల్లో 11,450 కోట్ల మేర తగ్గుదల నమోదైంది. అంటే చంద్రబాబు పాలనలో సంపదలోనూ వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే విధంగా అమ్మకం పన్ను, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు అమ్మకం పన్ను ఆదాయం 1,068 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా 721 కోట్లు తగ్గిపోయాయి. అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అధికారంలోకొచ్చినప్పటి నుండి రెడ్ బుక్ అంటూ కక్షా రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నాయకులు ఇకనైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేకుంటే ఆంధ్ర ఇంకా అధమ స్థాయికి పడిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.